అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు కేటాయించడం అయితే జరుగుతుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే, అసలు ఈ నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై చాలా మందికి సందేశం అయితే ఉంది. సో, మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! ఏటా మనకి రూ. 20,000 అనేవైతే విడుదల చేస్తామని చెప్పేసైతే అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై చాలామందికి సందేశం అయితే ఉందండి. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ముందుగా చెప్పినట్లుగానే ఏటా మనకి రూ. 20,000 అనేవైతే విడుదల చేస్తామని చెప్పేసైతే అంది కదా! అయితే ఇక్కడ మనకి రాష్ట్రం తరపున రూ. 14,000 అనేవైతే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుందండి. సో, మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో కూడా అంటే బడ్జెట్ మీటింగ్‌లో కూడా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా ప్రస్తావన రావడం అయితే జరిగిందనమాట. సో, త్వరలోనే మనకి నిధులనేవైతే కేటాయించే అవకాశం ఉందండి. సో, మీరిక్కడ చూడండి. అన్నదాత సుఖీభవకు బడ్జెట్ కేటాయించం అచ్చెన్నాడని చెప్పేసుంది. సో, త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో ఇస్తామని చెప్పి, సో, ఇందుకోసం బడ్జెట్ 4,500,00,00,000 కేటాయించామని చెప్పేసైతే అన్నారు. సో, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 20,000 అందజేస్తామని తెలిపేసైతే అన్నారు కదా! సో, పీఎం కిసాన్ పథకం సంబంధించి రూ. 6,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 కల్పిస్తామని తెలపడం అయితే జరిగిందండి. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క రైతన్నకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో, త్వరలోనే దీనికి సంబంధించి నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట. సో, దీనిపై మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.